గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 267th డైలీ మనీ షో. ఈ రోజు డైలీ మనీ షోలోని మార్కెట్ ర్యాలీకి సంబంధించినటువంటి అప్డేట్ తో పాటు రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల ఐటీసీ స్టాక్ ఏ విధంగా బెనిఫిట్ పొందబోతుందన్న న్యూస్ అప్డేట్ తో పాటు మార్కెట్ లో ఉన్నటువంటి అదర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 1223 పాయింట్స్ పెరిగి 54,647 పాయింట్స్ క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 331 పాయింట్స్ పెరిగి 16,345 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.22% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.09% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.98% పెరిగింది. ఈ రోజు మార్కెట్ లో మంచి పాజిటివ్ మూమెంటం కనపడడానికి రీజన్ చూసినట్లయితే నిన్న నైట్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అయిన జెలెన్స్కీ గారు నాటోలో చేరడం మీద కొన్ని కీ కామెంట్స్ చేశారు. నాటోలో ఉక్రెయిన్ యాడ్ చేయడానికి నాటో ప్రిపేర్డ్ గా లేదని, సో వాళ్ళ కంట్రీ నాటోలో మెంబర్ అవడానికి పుష్ చేయట్లేదు అన్నట్టుగా ఆయన కామెంట్ చేశారు. సో రష్యాకి ఉక్రెయిన్ రిలేటెడ్ గా ఉన్న మెయిన్ ప్రాబ్లం ఉక్రెయిన్ వాళ్ళు నాటోలో చేరడమే. అండ్ రష్యా ఈ వార్ ని ఆపడానికి ఏవైతే ఆంక్షలు విధించిందో వాటి రిలేటెడ్ గా కొంతవరకు పాజిటివ్ సైన్ కనబడుతుంది. కాబట్టి వార్ త్వరలోనే ఆగచ్చన్న ఎక్స్పెక్టేషన్ తో ఈ రోజు మార్నింగ్ మన మార్కెట్ పాజిటివ్ గా ఓపెన్ అయింది. కానీ సెకండ్ హాఫ్ లో యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత యూరోపియన్ మార్కెట్స్ లో మంచి పాజిటివ్ మూమెంటం కనపడడంతో అక్కడి నుంచి ఫర్దర్ గా మన మార్కెట్ ర్యాలీ అయింది. నెక్స్ట్, రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల ఐటీసీ స్టాక్ బెనిఫిట్ పొందబోతున్నట్టుగా ఎడిల్వేస్ వాళ్ళు ఒక నోట్ రిలీజ్ చేశారని, దానిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు షేర్ చేశారు. సో వీళ్ళు ఏం షేర్ చేశారో నేను మీకు ఇప్పుడు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రష్యా ఉక్రెయిన్ ఈ టూ కంట్రీస్ వరల్డ్ లోనే లార్జ్ వీట్ ఎక్స్పోర్టర్స్. సో ఈ రెండు కంట్రీస్ మధ్యన వార్ జరుగుతుండడం వల్ల ఈ వీట్ ఎక్స్పోర్ట్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మనం చూస్తున్నాం కదా, కంటిన్యూస్ గా వీట్ కాస్ట్ అయితే పెరుగుతూనే ఉన్నది. సో ఇలా వీట్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల అది ఐటీసీ స్టాక్ కి బెనిఫిట్ అని, దానికి వీళ్ళు చెప్తున్న రీజన్స్ ఏంటంటే వరల్డ్స్ టోటల్ వీట్ కంట్రిబ్యూషన్ లోని రష్యా అండ్ ఉక్రెయిన్ ఈ రెండు కంట్రీసే 30% కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు వార్ జరుగుతున్న వల్ల వీళ్ళ వీట్ ఎక్స్పోర్ట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. నార్మల్లీ మన ఇండియాలో చూసినట్లయితే ఇండియాలో వీట్ ప్రొడక్షన్ క్వాలిటీ బాగుంటుంది అండ్ ప్రొడక్షన్ కూడా బాగా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా మన కంట్రీలోని వీట్ ప్రొడక్షన్ బాగున్నట్లయితే మన గవర్నమెంట్ వీట్ ఎక్స్పోర్ట్ చేయడానికి చూస్తుంది. కాబట్టి అది మన కంట్రీకి పాజిటివ్ కానున్నది. అండ్ ఇప్పుడు వరకు చూసినట్లయితే మన కంట్రీలోని ఈ వీట్ యొక్క ప్రొడక్షన్ రికార్డ్ లెవెల్లో జరిగినట్లుగా కూడా వీళ్ళు చెప్తున్నారు. సో ఇదంతా మన కంట్రీలో వీట్ ప్రొడక్షన్ చేసే కంపెనీస్ కి పాజిటివ్ అయినట్లయితే, కమింగ్ టు ఐటీసీ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ 22 Q3 రిజల్ట్స్ చూసినట్లయితే మెయిన్లీ వీళ్ళ రెవెన్యూస్ లో అగ్రి బిజినెస్ యొక్క రెవెన్యూస్ బాగా గ్రో అయ్యాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో చూసినట్లయితే వీళ్ళు 100% గ్రోత్ డెలివర్ చేశారు. వీళ్ళ అగ్రి బిజినెస్ లో ఈ గ్రోత్ ని మెయిన్లీ వీట్, రైస్, స్పైసెస్ అండ్ లీఫ్ టొబాకో డ్రైవ్ చేశాయి. అంతేకాకుండా ఫైనాన్షియల్ ఇయర్ 22 లోని రష్యా అండ్ ఉక్రెయిన్ లోని వీట్ ప్రొడక్షన్ సరిగ్గా జరగకపోవడం వల్ల ఐటీసీ సిగ్నిఫికెంట్ లెవెల్లో వీట్ ఎక్స్పోర్ట్ కూడా చేసిందని. సో ఇవన్నీ రీజన్స్ ఐటీసీకి పాజిటివ్ కానున్నాయి. దీంతో పాటు ప్రెసెంట్ వీట్ ప్రైసెస్ చూసినట్లయితే 14 years హై టచ్ అవడం కూడా ఐటీసీకి బెనిఫిట్ కానున్నదని వీళ్ళు చెప్తున్నారు. సో ఇవన్నీ కండిషన్ వల్ల ఐటీసీ వాళ్ళు వీట్ ఎక్స్పోర్ట్ గానీ బాగా చేసినట్లయితే అది ఐటీసీ స్టాక్ కి పాజిటివ్ కానున్నదని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్, ఉక్రెయిన్ గవర్నమెంట్ రై, బార్లీ, బక్వీట్, మిల్లెట్, షుగర్, సాల్ట్ అండ్ మీట్ యొక్క ఎక్స్పోర్ట్స్ మీద బ్యాన్ విధించినట్లుగా ఈటీనోవాల్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఒకవేళ ఉక్రెయిన్ గవర్నమెంట్ వీటన్నిటి ఎక్స్పోర్ట్స్ పై బ్యాన్ విధించినట్లయితే గ్లోబల్లీ వీటి యొక్క స్కేర్సిటీ ఏర్పడుతుంది. కాబట్టి వీటి ప్రైస్ లో మనం జంప్ చూడొచ్చు. సో వీటిని ఎక్స్పోర్ట్ చేసే మన ఇండియన్ కంపెనీస్ కి అది పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు షుగర్ కంపెనీస్ కి ఇది ఒక పాజిటివ్ అయినట్లయితే, లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మనం చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి. అండ్ రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ ప్రైస్ లో సిగ్నిఫికెంట్ జంప్ చూసాం. మన ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇథనాల్ బ్లెండింగ్ రిలేటెడ్ గా అగ్రెసివ్ స్టెప్స్ తీసుకుంటూ వెళ్తుంది. సో ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ వల్ల మన ఎకానమీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి మన గవర్నమెంట్ ఆల్టర్నేట్ ఫ్యూయల్స్ వైపు ఇంకొంచెం అగ్రెసివ్ గా స్టెప్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా కనపడుతున్నాయి. సో దాని వలన ఇథనాల్ ని ప్రొడ్యూస్ చేసే షుగర్ స్టాక్స్ తో పాటు ఇథనాల్ రిలేటెడ్ కంపెనీస్ అన్నిటికీ కూడా పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, రేట్ గెయిన్ దగ్గర నుంచి ఈ రోజు మార్నింగ్ ఒక అప్డేట్ వచ్చింది. రేట్ గెయిన్ వాళ్ళు ఎక్స్పీడియా గ్రూప్ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎక్స్పీడియా గ్రూప్ యొక్క వెబ్సైట్స్ లోని రిజిస్టర్ అయినటువంటి లాడ్జింగ్ ప్రాపర్టీస్ వాళ్ళ యొక్క బిజినెస్ ని గ్రో చేసుకోవడానికి అండ్ దాంతో పాటుగా ట్రావెలర్స్ కి కూడా బెటర్ సర్వీసెస్ ని ఆఫర్ చేయడానికి రేట్ గెయిన్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నటువంటి హై క్వాలిటీ కనెక్షన్స్ గాను ఎక్స్పీడియా వాళ్ళు రేట్ గెయిన్ వాళ్ళని ప్రిఫర్డ్ కనెక్టివిటీ పార్ట్నర్ గా రికగ్నైజ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఎక్స్పీడియా గ్రూప్ లాంటి పెద్ద గ్రూప్ రేట్ గెయిన్ వాళ్ళని ప్రిఫర్డ్ కనెక్టివిటీ పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకోవడం అనేది రేట్ గెయిన్ కి మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, ఎల్ఎన్టీ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఎల్ఎన్టీ వాళ్ళు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ దగ్గర నుంచి సిగ్నిఫికెంట్ ఆర్డర్ విన్ అయినట్లుగా, ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఢిల్లీ ఎంఆర్టీఎస్ ఫేజ్ 4 లోని అండర్ గ్రౌండ్ మెట్రో ప్రాజెక్ట్ యొక్క డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన దాన్ని బట్టి సిగ్నిఫికెంట్ ఆర్డర్ అంటే 1000 to 2500 crores ఇన్ బిట్వీన్ ఉండొచ్చని మనం అర్థం చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో సెయింట్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. సెయింట్ వాళ్ళు ఐబేస్ టీ వాళ్ళతోని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ ఐబేస్ టీ అనే కంపెనీ ఏం చేస్తుందంటే ఏవైనా కాంప్లెక్స్ ప్రొడక్ట్స్ ని ఎలా తయారు చేయాలి అండ్ ఏ విధంగా మెయింటైన్ చేయాలన్న దాన్ని సింప్లిఫై చేస్తుంటుంది. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఈ రెండు కంపెనీస్ కలిపి ప్రెసెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫేస్ చేసే యూనిక్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఓవర్కమ్ చేసేందుకు వరల్డ్ క్లాస్ సొల్యూషన్స్ ని డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ సోనా కామ్స్టర్ యొక్క చైర్మన్ అయిన సంజయ్ కపూర్ గారు సిఎన్బిసితో మాట్లాడుతూ కొన్ని కీ స్టేట్మెంట్స్ చేశారు. ఆయన ఏం మాట్లాడారో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఏదైతే ఉందో అది కొంత డిలే అవ్వచ్చని అండ్ కమింగ్ టు ఎలక్ట్రిక్ వెహికల్ డిమాండ్ యూరోప్ అండ్ చైనాలోని ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్ డిమాండ్ ఉన్నదని అండ్ ప్రెసెంట్ కమోడిటీ ప్రైసెస్ బాగా పెరుగుతున్నాయి కదా, ఈ కమోడిటీ ప్రైసెస్ బాగా పెరిగిపోవడం వల్ల వీళ్ళ మార్జిన్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదని, బికాజ్ ఈ ప్రైస్ ఏదైతే పెరుగుతుందో దాన్ని వీళ్ళు పాస్ త్రూ చేస్తున్నట్లుగా అండ్ మీకు వీళ్ళ రిజల్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా చెప్పాను కదా, వీళ్ళ టోటల్ ఆర్డర్ బుక్ 17,600 crores గా ఉన్నట్లయితే దానిలో ఈవీ సెగ్మెంట్ యొక్క ఆర్డర్స్ 66% గా ఉన్నట్లుగా చెప్తున్నారు. సో ఈ పెరుగుతున్నటువంటి కమోడిటీ ప్రైస్ ని వీళ్ళు పాస్ త్రూ చేయగలిసినట్లయితే వీళ్ళ మార్జిన్స్ మీద ప్రెషర్ ఉండదు కాబట్టి అది మనం కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ వచ్చింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ కార్డ్ సెగ్మెంట్ లోని కంటిన్యూస్ గా వాళ్ళ మార్కెట్ షేర్ ని లూజ్ అవుతున్నారని బ్లూంబర్గ్ లో ఒక ఆర్టికల్ వచ్చింది. యాక్చువల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు న్యూ క్రెడిట్ కార్డ్స్ ని ఇష్యూ చేయకూడదని ఎప్పుడైతే ఆర్బీఐ వీళ్ళ మీద ఆంక్షలు విధించిందో అప్పటి నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు కంటిన్యూస్ గా వీళ్ళ క్రెడిట్ కార్డ్ మార్కెట్ షేర్ ని లూజ్ అవుతూ వస్తున్నారు. ఈ ఆంక్షలు తీసేసిన తర్వాత కూడా వీళ్ళ మార్కెట్ షేర్ లూజ్ అవడం అన్నది హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా కొంతవరకు నెగిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ సెగ్మెంట్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ మార్కెట్ షేర్ ని లూజ్ అయినట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ మార్కెట్ షేర్ ని పెంచుకున్నారు. నెక్స్ట్ డిష్ టీవీ కండక్ట్ చేసినటువంటి ఏజిఎం రిజల్ట్స్ డిక్లేర్ చేయమని సెబీ ఏదైతే అడిగిందో ఆ ఇష్యూ గురించి నేను మీకు ఇప్పుడు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్ గా ఏం జరిగిందంటే డిష్ టీవీ బోర్డ్ December 30th రోజున కండక్ట్ చేసినటువంటి ఏజిఎం రిజల్ట్స్ ని డిస్క్లోజ్ చేయలేదని, వీళ్ళు సెబీ యొక్క రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవ్వలేదని చెప్పి బోత్ ఎక్స్చేంజెస్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి డిష్ టీవీ మీద ఈచ్ 10,000 పెనాల్టీని విధించారు. సో బోత్ ఎక్స్చేంజెస్ వీళ్ళు రిజల్ట్స్ డిస్క్లోజ్ చేయలేదని వీళ్ళ మీద పెనాల్టీ విధించడంతో సెబీ ఈ రిజల్ట్స్ ని వెంటనే డిస్క్లోజ్ చేయాలని అండ్ దాంతో పాటుగా కొన్ని ప్రైమా ఫేసి అబ్జర్వేషన్స్ కూడా విధించింది. ఈ సెబీ దగ్గర నుంచి ఎప్పుడైతే వీళ్ళకి లెటర్ రిసీవ్ అయిందో దాని నెక్స్ట్ డేనే డిష్ టీవీ వాళ్ళు December 30th రోజున వీళ్ళు కండక్ట్ చేసినటువంటి ఏజిఎం రిజల్ట్స్ ని డిస్క్లోజ్ చేశారు. ఈ ఏజిఎం లో కంపెనీ పాస్ చేసినటువంటి 3 రిజల్యూషన్స్ కి కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి ఓట్ అగైనిస్ట్ గా రావడంతో ఈ రిజల్యూషన్స్ పాస్ అవ్వలేదు. సో ఇప్పుడు డిష్ టీవీ బోర్డ్ వీళ్ళ మీద ఆల్రెడీ ఎక్స్చేంజెస్ విధించినటువంటి పెనాల్టీ గానీ పే చేసినట్లయితే వీళ్ళు తప్పు చేసినట్లు అవుతుంది కాబట్టి వీళ్ళు సాట్ అంటే సెక్యూరిటీస్ అపెలెంట్ ట్రిబ్యునల్ ని అప్రోచ్ అయ్యారు. వీళ్ళు సాట్ ని అప్రోచ్ అయ్యి సెబీ విధించినటువంటి ప్రైమా ఫేసి అబ్జర్వేషన్స్ కి అండ్ అలాగే ఎక్స్చేంజెస్ విధించినటువంటి పెనాల్టీకి స్టే ఇవ్వాల్సిందిగా అపీల్ చేశారు. దీని మీద సాట్ నుంచి వచ్చిన రిప్లై ఏంటంటే వీళ్ళు సెబీ విధించినటువంటి ప్రైమా ఫేసి అబ్జర్వేషన్స్ మీద స్టే ఏదైతే కోరారో ఆ స్టే ని కంప్లీట్ గా డిస్మిస్ చేసేశారు అండ్ ఎక్స్చేంజెస్ విధించినటువంటి ఫైన్ ఏదైతే ఉందో దాన్ని ముందు పే చేయాలని, ఆ పే చేసిన తర్వాత వేవర్ అడగాలని చెప్పి లేని పక్షంలో మోర్ కాన్సిక్వెన్సెస్ కంపెనీ ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పి సాట్ చెప్పింది. అండ్ సెబీ విధించినటువంటి షోకాజ్ నోటీస్ కి March 20th కన్నా ముందే డిష్ టీవీ రెస్పాండ్ అవ్వాలని అండ్ దాంతో పాటుగా రెగ్యులేటర్ అంటే సెబీ వాళ్ళు ఈ మ్యాటర్ ని 4 weeks లో డిసైడ్ చేయాలని సాట్ వాళ్ళు చెప్పారు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఈ డిష్ టీవీ మ్యాటర్ ఎక్కడి వరకు వెళ్తుందో. నెక్స్ట్ పిఎన్సి ఇన్ఫ్రాటెక్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. పిఎన్సి ఇన్ఫ్రాటెక్ వాళ్ళు ఉత్తరప్రదేశ్ హార్డోయ్ డిస్ట్రిక్ట్ లోని 4-lane ప్రాజెక్ట్ అప్గ్రేడేషన్ కి ఎన్హెచ్ఏ వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయినట్టుగా అండ్ ఈ బిడ్ ప్రాజెక్ట్ కాస్ట్ 864 crores గా చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు 30 months లో కన్స్ట్రక్ట్ చేయాలని అండ్ ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత 15 years ఆపరేట్ చేయాల్సిందిగా వీళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్ సామ్ డిస్టిలరీస్ అండ్ బ్రెవరీస్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ ఫిబ్రవరి మంత్ లో కర్ణాటక స్టేట్ లోని టోటల్ బీర్ మార్కెట్ లోని వీళ్ళు 10.1% మార్కెట్ షేర్ ని క్యాప్చర్ చేసినట్లుగా, ఇదే 1 year బ్యాక్ చూసినట్లయితే వీళ్ళ యొక్క మార్కెట్ షేర్ 3.9% గా ఉందని, సో ఈ 1 year టైంలోని వీళ్ళు ఇంత మార్కెట్ షేర్ గెయిన్ అవడం బట్టి వీళ్ళ బియర్ బ్రాండ్ స్ట్రెంత్ కనపడుతుందని వీళ్ళు చెప్తున్నారు. సో ఏదైనా కంపెనీకి మార్కెట్ షేర్ గెయిన్ అవడం అన్నది మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ స్టీల్ స్ట్రిప్స్ వీల్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. స్టీల్ స్ట్రిప్స్ వాళ్ళు 4th March రోజున 25.73 crores లాంగ్ టర్మ్ డెట్ ని ప్రీపే చేశామని, దీంతో ఇప్పటి వరకు వీళ్ళు టోటల్ గా 61.27 crores ప్రీపేమెంట్ చేసినట్టుగా, ఈ టోటల్ ప్రీపేమెంట్ తర్వాత కంపెనీ యొక్క లాంగ్ టర్మ్ డెట్ 441.72 crores కి రెడ్యూస్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు.
అండ్ అంతేకాకుండా ఫర్దర్ గా ఈ మంత్ లోని వీళ్ళ లాంగ్ టర్మ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రీపే చేయడానికి కంపెనీ వర్క్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ పిఎస్పి ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. గుజరాత్ అహ్మదాబాద్ లోని వీళ్ళు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని కన్స్ట్రక్ట్ చేసేందుకు L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయినట్లుగా అండ్ ఈ బిడ్ యొక్క వాల్యూ 563.99 crores గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ దగ్గర నుంచి 2 అప్డేట్స్ వచ్చాయి. అదే రీసెంట్ గా క్యాడిలా హెల్త్ కేర్ నే జైడస్ లైఫ్ సైన్సెస్ అని పేరు మార్చారు. వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫస్ట్ అప్డేట్ ఏంటంటే జైడస్ లైఫ్ సైన్సెస్ యొక్క యుఎస్ సబ్సిడరీ కంపెనీ అయిన సెంథిల్ థెరపెటిక్స్ వాళ్ళు బ్రిడ్జ్ బయో ఫార్మా వాళ్ళతోని అసెట్ పర్చేస్ అగ్రిమెంట్ ఎగ్జిక్యూషన్ చేసినట్లుగా, ఈ అసెట్ పర్చేస్ అగ్రిమెంట్ లో భాగంగా బ్రిడ్జ్ బయో వాళ్ళు వాళ్ళ న్యూలిబ్రీని సేల్ చేస్తున్నట్లుగా, వాళ్ళ దగ్గర నుంచి ఈ న్యూలిబ్రీ అసెట్ ని జైడస్ యొక్క సబ్సిడరీ కంపెనీ అక్వైర్ చేస్తున్నట్లుగా చెప్తున్నారు. ఈ న్యూలిబ్రీకి యుఎస్ FDA అప్రూవల్ ఉన్నదని అండ్ ఇది పెడియాట్రిక్ జనరిక్ డిసార్డర్ పేషెంట్స్ లోని మార్టాలిటీ రిస్క్ ని తగ్గిస్తుందని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు వచ్చిన సెకండ్ అప్డేట్ ఏంటంటే వీళ్ళ నైట్రోగ్లిజరిన్ సబ్లింగ్యువల్ టాబ్లెట్స్ కి యుఎస్ FDA అప్రూవల్ వచ్చిందని, ఈ టాబ్లెట్స్ ని చెస్ట్ పెయిన్ రిలీఫ్ కి యూజ్ చేస్తారని, అంతేకాకుండా ఫిజికల్ యాక్టివిటీస్ చేసే ముందు చెస్ట్ పెయిన్ రాకుండా ఉండేందుకు ఈ టాబ్లెట్స్ ని యూజ్ చేస్తారని చెప్తున్నారు. అండ్ ఈ టాబ్లెట్స్ ని వీళ్ళ అహ్మదాబాద్ సెజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ పెన్నార్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. పెన్నార్ ఇండస్ట్రీస్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి వాళ్ళ ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ ని అప్రూవల్ చేసినట్లుగా, ఈ బైబ్యాక్ యొక్క మాక్సిమం సైజ్ 40 crores గా అండ్ ఈ బైబ్యాక్ లోని ఈచ్ షేర్ ని 50 rupees చొప్పున ఓపెన్ మార్కెట్ త్రూ అక్వైర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ రోజు క్లోజింగ్ నాటికి పెన్నార్ ఇండస్ట్రీస్ యొక్క స్టాక్ ప్రైస్ చూసినట్లయితే 38 rupees 70 పైసాగా ఉన్నది. ఈ క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళు 29% ప్రీమియం కి బైబ్యాక్ లో షేర్స్ అక్వైర్ చేయబోతున్నట్టుగా అర్థమవుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ కిందనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.